నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్‌కు స్వాగతం. ఫ్రెండ్స్, మన పురాణాలలో మహాశివరాత్రి వ్రతం గురించి ఏం చెప్పారో, ఎలా చేయమని చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమీ చెయ్యకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. శివుడు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మ విధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీన్ని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మహాశివరాత్రికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. మహాశివరాత్రిలో మహాశివ అంటే అందరికీ తెలుసు, కానీ రాత్రి అంటే ప్రత్యేక అర్థము చాలా మందికి తెలియదు. రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్ని రాత్రి అంటారు. ఋగ్వేద రాత్రి సూక్తం తాలూకు యూపమంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ చెప్పబడింది. ఉపమాపేపి సత్తమః కృష్ణం వ్యవక్తమస్తిత్ ఉషరుణేవ యాతయ. హే రాత్రే, అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక అని దాని భావార్థం. నిజంగానే రాత్రి ఆనందదాయిని, అన్నిటికీ ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజ చేస్తారో, ఆ రాత్రి జాగరణం వహిస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడవుతాడని స్కంద పురాణంలో ఉంది. అంతటి మహిమాన్వితమైనది శివరాత్రి పూజ. అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ, అగ్ని మొదలైన పురాణాల్లో దీన్ని ప్రశంసించటం జరిగింది. వర్ణనల్లో కొంత తేడా ఉండొచ్చు. ప్రముఖమైన విషయం మాత్రం ఒక్కటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి బిల్వపత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాల్లాంటివన్నీ కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ, శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థాలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం వేదబోధితమని, ఇష్టప్రాపకర్మ అని ఉంది. దార్శనిక గ్రంథాల్లో అభ్యుదయమని, నిహిశ్రేయస్సు కర్మ అని, అమరకోశంలో వ్రతమంటే నియమమని ఉంటే, పురాణాల్లో మాత్రం ధర్మానికి పర్యాయవాచికగా ఉపయోగించబడింది. అన్నిటినీ కలుపుకుంటే వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ, శాస్త్రవిహిత నియమాది సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్టదేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు. మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు అని అతిథి తత్వంలో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు ఉంది: మీరు స్నానం చేసిన, మంచి వస్త్రాలు ధరించిన, ధూపాలు వెలిగించిన, పూజ చేసిన, పుష్పాలంకరణ చేసిన, వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకు ఇష్టం అంటాడు శివుడు. మరి ఉపవాసం అంటే ఏమిటి? దగ్గర వసించటం, నివసించటం, ఉండటాన్ని ఉపవాసం అంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే. మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత శక్తులు, శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్దశి రాత్రి శివుడిని పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు: సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రికాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు. అతనిలో ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునుల దృష్టిలో రాత్రి అది. యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి
యస్యాం జాగృతి భూతాని సానిసా పశ్యతో మునే. విషయాసక్తుడు నిద్రలో ఉంటే నిగ్రహస్థుడు ప్రబుద్ధంగా ఉన్నాడు అని అర్థం. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణం అవటమే నిజమైన శివపూజ. ఇంద్రియాభిరుచులన్నీ నిరోధించి పూజించటమే శివవ్రతము. గరుడ పురాణం ప్రకారం శివరాత్రి ముందు రోజైన త్రయోదశి రోజునే మహాశివరాత్రి వ్రతం చేస్తాము అని అనుకొని కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకొని పాటించాలి. ఆ నిర్ధారణ ఇలా చేసుకోవాలి. హే మహాదేవ, నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవ రోజు మాత్రమే తింటాను. ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివ అని శివుడికి నమస్కరించుకోవాలి. త్రయోదశి రోజు ఒక్క పూట భోజనం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. మరుసటి రోజు సూర్యోదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలను ముగించుకొని వీలైతే శివాలయాన్ని దర్శించాలి. అవకాశం లేకపోతే ఇంటి వద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో బిల్వదళాలతో అర్చించాలని, శక్తి కొలది పాలు గంగోదకం పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలి. శివుని పూజా విధానం మన ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలి అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. పూజతో పాటు ఉపవాసం, జాగరణ, శివస్మరణలతో రోజంతా గడపాలి. శివుడికి 4 జాములలో పూజ చేయాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలను అంటే 5 విధములైన గో సంబంధిత ధాతువులు, ఆవు పేడ, ఆవు పంచితము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ఓం నమ శివాయ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలతో పాటు శివ పూజ చేయాలి. కుదిరిన వారు హోమము చేయాలి. హోమ అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వెయ్యాలి. ఈ హోమము తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి. ఆ రాత్రి అంతా అందమైన శివ కథలు వినవచ్చు. హోమము చేసేవారు మరొకసారి రథరాత్రి 3వ, 4వ జాములలో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంత వరకు మౌన పాఠం చేయదలిచిన వారు ఓం నమ శివాయ అంటూ భగవాన్ శివుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఇలా ఉపవాస జాగరణలు చేసిన తర్వాత మరుసటి రోజు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శివుడిని ఇలా ప్రార్థించాలి. పరమాత్మ, మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను. హే లోకేశ్వర శివ భవ, నన్ను క్షమించు. ఈరోజు నేను అర్జించిన పుణ్యమంతా మీకు అర్పితం, గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేసినదే. హే కృపానిధి, మా పట్ల ప్రసన్నులు కండి. మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శన మాత్రము చేతనే మేము పవిత్రులము అయ్యాము అని ప్రార్థించాలి. అటు తర్వాత శివభక్తులకు భోజనము, వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. దీనితో వ్రతం ముగుస్తుంది. శివరాత్రి నాడు 14 లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, శివరాత్రి నాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతూ ఉంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతి రూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా అర్చింపబడుతూ ఉంటాడు. శివరాత్రి నాడు ఫలం ఒక తోటకూర కట్ట అయినా సరే శివార్పణం అని దానం చేయటం ముక్తిదాయకం. కలిగిన వారు వారి వారి శక్త్యానుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతితో దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని పురాణాలలో చెప్పబడింది. శివరాత్రి నాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుణ్ణి ఆరాధిస్తే 1 సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలితం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పురాణాల వాక్కు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.